మనం ఈరోజు శనగపిండి బోండాలు చేసుకుంటున్నాం. మా పాప కలిపొద్దంట 1 కప్పు శనగపిండి. ఏం చింతలు ఇది? శనగపిండి. అమ్మకి హెల్ప్ చేసేస్తున్నావా? ఏంటిది? ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసేసుకోవాలి. మిక్సింగ్ చేసేసే మిక్సింగ్ ఎలా మిక్సింగ్ చేసేది? పట్టుకో, బౌల్ ఒక చేత పట్టుకో, ఈ బౌల్ పట్టుకో, అలా పట్టుకొని మిక్స్ చేయాలి. పిల్లలతో అప్పుడప్పుడు ఇలా యాక్టివిటీస్ చేయిస్తూ ఉండండి, ఇది కూడా బాగుంటుంది. పిల్లలు కూడా సరదాగా తీసుకుంటారు అనమాట. మిక్సింగ్ చేసే మిక్సింగ్ చేయాలి. నేను చూపించిన పాప మిక్సింగ్ చేసేస్తారా? చేసి సో అందులోనే మనము మీరు బజ్జీలు అయితే బియ్యం పిండి వేసుకోకండి. నేను ఇడ్లీ పిండి, దోశ పిండికి వేసుకున్నది ఉంటుంది, అది కొంచెం వేసుకుంటున్నాను. ఇది లేకపోతే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ పిండితో అయితే మనము ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, పుంగనాలు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు. నేను ప్రాసెస్ చూపిస్తాను ముందు వీడియోస్లో. మిక్సింగ్ చేసేసానంతా. నేను చేస్తాను. పాప చేస్తారా? చేసే గుడ్ గర్ల్ పాప. చేసేసి సో ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నాకు పిల్లలు తినేది కాబట్టి నేను బేకింగ్ సోడా వేసుకోను. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మనము పిండి వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. చాలు తల్లి, చాలు. ఇంకా బాగా మిక్సింగ్ చేయాలి. చేసేసి పట్టేసుకో. ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. సో మీరు తినేదాన్ని బట్టి, పిల్లలు తినేలాగా అయితే కొన్ని స్కిప్ చేసుకోండి. లేదు మనమే తినేలాగా మీ పిల్లలకి కారం అలవాటు ఉందంటే వేసుకోండి. ఒక నిమిషం ఇలా థిక్ కన్సిస్టెన్సీగా చేసుకోండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి నీళ్ళగా అయిపోతుంది. మళ్ళీ ఉల్లిపాయల నుంచి నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగానే కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత చూద్దాం. 10 మినిట్స్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. చపాతీ కూడా పెట్టేస్తావా? ఓకే, పక్కన పెట్టేనా 10 మినిట్స్? ఇలా పెట్టేదా? పాప కూర్చుంటుందా? నేనన్నా ఓకే. నేను ఆలోపు ఆనియన్స్ కట్ చేయనా? ఓకే 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 10 మినిట్స్ అయిపోయిందా? ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటా. నేను వేస్తాను, నువ్వు మిక్స్ చేయి. సో నేను పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి, పెద్ద అయితే 2 తీసుకోండి. ఉల్లిపాయలు తక్కువ కావాలంటే చిన్నవి 2 తీసుకోండి, సరిపోతుంది. మిక్స్ చేసి బాబుకి కూడా తినిపిస్తాను. వేసేనా? సరిపోతాయా? దేనికి? సాంబార్కి నంచుకొని తింటాం. ఆయిల్ పెట్టేసుకోండి. నేను పక్కన సో మా పాప మిక్స్ చేస్తుంది. ఆ లోపు మేము ఆయిల్ పెట్టేసుకుంటాము. ఆయిల్ కాగేలోపు ఇది ఆనియన్స్ మొత్తం ఊరుతాయి అందులోకి.
ఆయిల్ చూద్దాం. ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. మిక్స్ చేసేసావా? వెరీ గుడ్. మిక్స్ చేసేసి సో ఆయిల్ కాగడానికి టైం పడుతుంది 10 మినిట్స్. సో ఆయిల్ కాగిపోయింది. మీరు బాగా ఉల్లిపాయలతో సహా బాగా అదిమి పిసుక్కోండి. మా పాప కలిపించింది కాబట్టి నేను అదమలేదు. ఇప్పుడు అదిమి పిసుక్కొని వేసుకుంటూ ఉల్లిపాయలో రసం మొత్తం దిగుతుంది కదా, బాగుంటుంది. నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అదే సో వేసేసుకుంటున్నాను నేను ఇంకా. మీడియం దాంట్లోనే ఫ్రై చేసుకోండి, ఉడకాలి కాబట్టి ఉల్లిపాయలు. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. ఆయిల్ కూడా మీరు కొంచెమే పెట్టుకోండి, కొంచెంగా వేసుకుంటే ఆయిల్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం పొలమని 1 లీటర్ ఆయిల్ పోసుకొని బాగా ఫుల్గా అంత ఆయిల్లో ఫ్రై చేసుకొని మళ్ళీ ఆయిల్ ఇంకో దానికి యూస్ చేయడము హెల్త్గా అంత మంచిది కాదు. ఒకసారి అయితే యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ ఫ్రై చేసేసి రేపు కర్రీకి, దోశకి వాటికంతా ఈ ఆయిల్ వాడేస్తాను, అప్పడాలకి అలా. సో మీరు అలా తక్కువ ఆయిల్లోనే ఒక 2-3 టైమ్స్ అయినా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకేసారి అనేసి ఈ పొలమని ఆయిల్లో ఫ్రై చేయకండి. అదే అంత ఆయిల్ మనం ఒకేసారి వాడుకోలేం కదా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే. లోపలికి పెట్టేసాయి. చిన్నాడు కూడా వచ్చేసాడు దానికి. వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఇవి మన నార్మల్ బోండాలాగా అతుక్కో, ఎందుకంటే మనం మైదా పిండి కాబట్టి అటు అనమాట. చూడండి నేను పక్కన వేసాను కదా, మనం అతుక్కోకుండా విడివిడిగా ఉన్నాయి. ముక్క తీసుకున్నాం. వాడికి ఇష్టం. పోనీ లేదా మనము కారం వేసాం కానీ అది అంత కారం ఏమి ఉండదు, పిండే కాబట్టి. మా పాప కూడా వచ్చేసాను. బాగుందా? మా బాబు అడిగితే మా బాబు సమాధానం చెప్తున్నాడు. పాప తింటారా? ఇవ్వనా? కలుతాందా? ఊది పెట్టినా మా బాబుకి కావాలంటే నచ్చింది బాగా. ఇద్దరు 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 బాగుంది, కోపడద్దు.
పాప తింటేది, తమ్ముడు తింటాడు. నువ్వు తిను. కాలుతా ఉంది తల్లి. ఊది పెట్టినా పోను. గుడ్ బాయ్. ఇవి అయిపోయాయి, తీసేసుకున్నాం. పిల్లలకి పెడుతున్నాను, కొంచెం కారిపోయాయి. అయిపోయింది. మూడో బాయ్ వచ్చింది. బాబుకి ఇస్తాను. ఉండి ఇస్తా ఉండి పడుతుంది కన్నయ్య. చింతని కొంచెం మీద ముడి ఇచ్చేసేయి. అన్నం పెట్టేసావా? పడిపోయింది మా వాడి ఒళ్ళో వెతుక్కోవటం. ఉల్లిపాయ అన్ని పిల్లలకి మా వాడికి 11 మంత్స్ వచ్చేసాయి కాబట్టి మేము అన్నీ పెడుతున్నాం. ఆల్మోస్ట్ అది చెడిపోదామా? బాగా ఆడుకుందామా? ఓకే. ఆవిడ తీసి పెడుతుంది, వేడిగా ఉందని కొంచెం కొంచెంగా తీసి పెడుతుంది. నీటి సంగతి చూద్దాం మనం అయిపోయిందా. నేను అన్నీ ఒకసారి రివర్స్ చేసుకున్నాను, రెండు పక్కల కావడం కోసం తీసేసుకోవాలి. కాలుతుందమ్మా. ఊదేదా? బాగుందా? వేడిగా ఉంది. బాబు తింటాడులే. నువ్వు తినేసేవే. తమ్ముడు తింటున్నాడు కదా, నువ్వు తిను. తినేసి ప్లేట్లో వేసివ్వనా? అలాగే తింటావా? తినేసి ప్లేట్లోనా ఇందులో వేసి. పిల్లలకి ఫుడ్ ఇస్తూ ఉండండి. అది గట్ట చేసినా పర్లేదు, క్లీన్ చేసుకోవచ్చు. అన్ని టేస్ట్లు ఇస్తూ ఉన్నాను. తినేసేటవి అది తినేసే మళ్ళీ వేస్తాను. అలా తింటున్నాడు. ఇది కూడా అయిపోయాయి. నావి ఇలా వచ్చాయి. బాగుంటాయి. మెత్తగా ఉంటాయి, పైకి క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఆడదైపోయింది. నో ఇంకా చాలు, 2 తిన్నావు. ఓకే, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై బై. నువ్వు చెప్పే సబ్స్క్రైబ్ చేయమని. లైక్ చెయ్యి, షేర్ చెయ్యి.